ఇస్థమోసీల్ అంటే ఏంటి? ఇవి ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ చేస్తుందని చూద్దామా? సిజేరియన్ చేసేటప్పుడు యూట్రస్ మజిల్ వాల్ని కట్ చేసి బేబీని బయటకి తీస్తాం. తర్వాత ఆ డిఫెక్ట్ని సూచర్ మూల్యంగా క్లోజ్ చేస్తాం. కొంతమంది అమ్మాయిలకి ఇన్ఫెక్షన్ వల్లనో లేదా తన బాడీ హీలింగ్ కెపాసిటీ సరిగా లేకుండా ఉండడం వల్లనో ఆ సిజేరియన్ స్కార్ సరిగా హీల్ అవ్వకుండా ఒక డిఫెక్ట్ ఫామ్ అవుతుంది. దీన్నే ఇస్థమోసీల్ అంటాం. ఈ ప్రాబ్లం ఉన్న అమ్మాయిలకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటుందంటే, పీరియడ్స్ అయిన ఒక 8th డే నుంచి 15th డే లోపల ఒక బ్లాకిష్ బ్రౌనిష్ వజైనల్ డిశ్చార్జ్ ఉండొచ్చు. పీరియడ్స్ లేని టైంలో కూడా పీరియడ్స్ పెయిన్ లాగా పెయిన్స్ రావచ్చు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వడంలో డిలే అవ్వచ్చు. ఈ ప్రాబ్లమ్ని ట్రాన్స్ వజైనల్ అల్ట్రాసౌండ్లో కనిపెట్టవచ్చు, లేదా డౌట్ ఉందంటే ఎంఆర్ఐ చేసి కన్ఫర్మ్ చేసుకోవచ్చు. హిస్ట్రోస్కోపీ లేదా లాప్రోస్కోపీ సర్జరీ ద్వారానే సరి చేయగలుగుతాం. ఈ ప్రాబ్లమ్ని మెడిసిన్స్ ద్వారా సరి చేయలేము. ఒకవేళ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ లేదంటే హిస్ట్రోస్కోపీ ద్వారా ఆ ఇస్థమోసీల్ని కాట్రైజ్ చేయగలుగుతాం. లేదు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కావాలంటే మాత్రం లాప్రోస్కోపీ మూలంగానే ఈ డిఫెక్ట్ని సరి చేయాలి.